ఇప్పుడు ఒక డాన్సర్ అంటే అంటే అబ్బాయి అంటే ఓకే ఎలాగోలా నడిచిపోతుంది. ఒక ఆడపిల్ల యూకేజీ నుంచి డాన్సింగ్ ఐ మీన్ కూచిపూడి కావచ్చు ఎనీథింగ్ ఏదైనా కానివ్వు నేర్చుకుంటుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండాలి. అంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే భయపడే రోజులు అప్పుడులో. అది ఎలా ఉండేది మీకు ఆ మూమెంట్స్ అవన్నీ? చిన్నప్పటి నుండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అది ఫీల్డ్ లో కావచ్చు, బయట కావచ్చు, ఎవరు. ఓన్లీ మై మదర్. మ్మ్. మా మమ్మీయే. అంటే మా డాడీకి కూడా ఇష్టం ఉండేది కాదు. ఎవరికి ఇష్టం ఉంటుంది ఇలా ఇలా చేయాలని? అదేమన్నా చదువు లేకుండా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా అయితే ఓకే, మ్మ్. మనం ఇలా ఈవెంట్స్ నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అవసరం అని అంటారు. ఎవరైనా అలా అంటారు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా అలానే అంటారు. మ్మ్. అలానే అన్నారు నన్ను కూడా. ఫీల్డ్ లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫీల్డ్ లో వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళతో మనము మూవ్ ఆన్ అవ్వాలి. క్లోజ్ గా అక్కనో చెల్లి అనో అన్న అనో వాళ్ళతో ఒక రిలేషన్ లాగా మంచిగా ఉంటే దే విల్ సపోర్ట్ యూ. ఆర్ ఎల్స్ పట్టించుకునే వాళ్ళు కాదనమాట. ఈ ఫీల్డ్ లో 98% ఇలానే ఉంటుంది. మ్మ్. వాళ్ళతో మీరు పర్సనల్ గా కావచ్చు, అది వాట్ ఎవర్, నేను నెగిటివ్ గా చెప్పడం లేదు. ఒక సిస్టర్ కావచ్చు, ఒక బాండింగ్ ఏది ఒక మంచి బాండింగ్ అయినా కావచ్చు, అలా పెట్టుకుంటేనే అనమాట. మన ఓన్ది అలా ఉంటే నేను ఎలానే ఉంటాను అనుకుంటే అమ్మో అమ్మాయికి ఎంత యాటిట్యూడ్ అలా అనుకుంటారు. అలానే నన్ను ఈ ఫీల్డ్ లోనూ సపోర్ట్ చేయలేదు, ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ రాలేదు. ఓన్లీ మై మదర్. యూకేజీ నుండి ఇప్పటి వరకు మా మమ్మీ ప్రతి ఈవెంట్ కి నాతో వస్తున్నారు. ప్రతి పర్ఫార్మెన్స్ లో మమ్మీ కింద ఎవరు తిట్టకపోయినా మా మమ్మీ ఖచ్చితంగా తిడతారు ఏదైనా మిస్టేక్ చేస్తే. అలా ముందుకు వచ్చింది. ఇప్పుడు అంటే ఒక స్టేజ్ తర్వాత మనము ఎంత మమ్మీ సపోర్ట్ ఉన్నా అడుగుతారు, మ్మ్. ఎందుకు ఇలాగా అవసరమా, పెళ్లి వయసు వచ్చేసింది, డాక్టర్ అయిపోయింది, ఇంకా ఎందుకని. ఈ టైంలో సపోర్ట్ అంటే నేను పీజిఎం ఈవెంట్స్ లో ప్రస్తుతానికి కంటిన్యూగా చేస్తున్నాను. పీజిఎం ఈవెంట్స్ మురళి గారు, తను జనాల్లోకి నన్ను తీసుకెళ్లిన విధానం కావచ్చు, ఈ జనాలకు కూడా తెలిసింది ఓకే లావణ్య అనే అమ్మాయి ఇలా చదువుకుంటూ ఇలా చేసుకుంటుంది, అలా ఒక గౌరవంగా. అంటే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను దానికి. అతను అలా జనాల్లోకి తీసుకెళ్ళడం వల్లే ఇలా నేను ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతున్నాను. నేను అన్నిట్లో సక్సెస్ అయ్యాను. నేను ఈవెంట్స్ లో సక్సెస్ అయ్యాను, స్టడీలో సక్సెస్ అయ్యాను, ఫ్యామిలీ పరంగా సక్సెస్ అయ్యాను అని. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్. ఈ ఫీల్డ్ పరంగా అయితే ఐ షుడ్ థ్యాంక్ హిమ్. మా మమ్మీ తర్వాత అంత సపోర్ట్ పీజిఎం ఈవెంట్స్ నుండే వచ్చింది. ఇంకోటి మీరు అడిగారు ఎలా ఓవర్కమ్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే ఆ అనవసరంగా టచ్ చేస్తూ ఉంటారు ఒక ఆడపిల్లని. ఏదైనా డాన్స్ చేసేటప్పుడు ఒక పార్ట్నర్ ఉన్నారనుకోండి, పార్ట్నర్ ఓకే. కొంతమంది ఏమంటారంటే కోచ్ మా మాస్టర్ కూడా నెగిటివ్గా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అనేసి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? ఇప్పుడు మనము ఈ ఫీల్డ్ లోనే అవసరం లేదు, ఏదైనా జాబ్ కావచ్చు, ఏదైనా మనం న్యాచురల్ గా బస్ లో ట్రావెల్ చేస్తున్నా కావచ్చు, అన్నెసెసరీగా టచ్ చేస్తారు, అన్నెసెసరీగా మిస్బిహేవ్ చేస్తారు. దానికి మనం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. మనం సైలెంట్ గా ఉన్నామంటే చేసేవాడు 5% చేసేవాడు 50% చేస్తాడు. మనం రియాక్షన్ అప్పటికప్పుడు ఇచ్చేసామంటే అది అక్కడ క్లియర్ అయిపోతుంది. అదే ఫీల్డ్ అయినా అంతే కామన్ అది. ఈ ఫీల్డ్ లో ఏంటంటే జనాలకే చిన్న చూపు. ఈ ఈవెంట్స్ అన్నా డాన్సెస్ అన్నా జనాలకి అది ఎందుకో నాకు అర్థం కాదు, జనాలకే చిన్న చూపు అది. కాబట్టి అది అలా పాయింట్ అయిపోయింది. అలాగా మీరు చెప్పారు కదా ఒక్కరి వల్ల మొత్తం అని, అలా అది స్ప్రెడ్ అయింది అనమాట. అంతేకాని మనం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది కదా, దేనిలో మనం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అంటే అదే నేను అనేది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అనేసి అడుగుతున్నాను. ఫేస్ చేశానంటే చేస్తారు ఖచ్చితంగా, ఎవరైనా సరే చేయాల్సిందే. కానీ నేను అది అంత లాగలేదు. నేను ఎక్కడైతే స్టార్ట్ జరిగిందో అది వాట్ ఎవర్, ఏదైనా మాట్లాడడానికి కూడా టచ్ చేస్తారు కదా అన్న ప్లీజ్ చాలు అంతే. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు మీరే అన్నారు మేము డాన్సర్స్ ని చాలా చిన్న చూపు చూస్తారు మేము వేసేటప్పుడు అనేసి. ఆ మూమెంట్స్ లో మీరు ఎందుకురా ఈ ఫీల్డ్కి వచ్చాము అనేసి అనిపించలేదా మీకు? ఎప్పుడు మానేద్దాం అని ఎప్పుడు అనిపించలేదా? మానేద్దామంటే ఎందుకు మానేయాలి? మీరే చెప్పారు, ఒక అమ్మాయి బయటికి వచ్చి అది జాబ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, జాబ్కి వెళ్ళే అమ్మాయిల్ని క్వశ్చన్ చేయట్లేదని అనలేం, ఈవెంట్స్ చేసే అమ్మాయిల్ని మాత్రమే క్వశ్చన్ చేస్తున్నామని కూడా మనం అనలేం. ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తున్నారు, చేస్తారు కూడా. చేసే వాళ్ళు ఎవరు మనల్ని చూడరు కదా, మనం కష్టపడాలి, మన మమ్మీ డాడీని మనం చూసుకోవాలి. వాళ్ళు ఎవరో ఇప్పుడు అనే వాళ్ళు వచ్చి చూడరు, కింద నుంచి ఏదైనా కమెంట్ అంటారు. వాడు ఏమన్నా వచ్చి ఆ రోజు నాకు ఇంట్లో బియ్యం తీసుకొని వస్తారా? రారు కదా. జస్ట్ లీవ్ లైట్ అంటే పట్టించుకోండి నేను. ఇంకొకటి చూసుకుంటే ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా గానీ
మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ హేట్ చేస్తూ ఉంటారు. అంటే హేట్ అంటే ఇప్పుడు మనల్ని అమ్మ వాళ్ళని డాడీ వాళ్ళని ఎక్కిస్తూ పక్కన కూర్చొని చెవులు కొరుకుతా ఉంటారు. అబ్సల్యూట్లీ. ఈ అలాంటి మూమెంట్స్ లో ఎలా ఉంటది మీకు? అంటే నిజమే, నా లైఫ్ లో అయితే ఇది 98% ఇదే ఉంటుంది మొత్తం. అది ఫుల్ఫిల్ మా ఫ్యామిలీ కావచ్చు అందరూ, అమ్మాయి అంత చక్కగా చదువుకుంటుంది, చదివిపించుకుంటే ఎందుకు ఈవెంట్స్ పంపిస్తున్నావు. అది ఇప్పుడైతే ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చి ఫుల్ వీడియోస్ అన్ని వైరల్ అయిపోతున్నాయి కాబట్టి అందరికి ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది, చిన్న పెద్ద తగలకుండా అందరికి వెళ్ళిపోతుంది. అందరూ ఎందుకు అవసరమా ఇది ఎప్పుడు డాడీకి కూడా ఇష్టం లేదు కదా, కానీ నేను వద్దు ఫీల్డ్ అనుకొని వెళ్ళిపోయాను బెంగళూరుకి. నా ఇంటర్మీడియట్ అయిపోయి నేను డిగ్రీ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినప్పుడు అయిపోయింది, వెళ్ళిపోయాను. నేను బెంగళూరు వెళ్ళిపోయి ఏదైనా కోర్స్ చేద్దామని ఫ్రంట్ అండ్ డెవలపింగ్ నేర్చుకున్నాను, వెబ్ టెక్నాలజీ ఫ్రంట్ అండ్ డెవలపర్ నేను నేర్చుకున్నప్పుడు ఇంకా అట్లానే వెళ్ళిపోదాము, ఏదో ఒక దానిలో వెళ్ళిపోదాము అని అనుకొని నేను పట్టించుకోలేదు. ఆల్రెడీ రేడియాలజీ చేస్తున్నాను కూడా అప్పటికి. కానీ ఇది ఇన్స్టాంట్ గా ఇప్పుడు ఇంట్లో అవసరం ఉంటది కదా, నేను ఆ కోర్స్ చేసి ఆగేదాకా అవ్వదు కదా. సో అలా నేను వెళ్ళిపోదామని అనుకుని కోర్స్ లో జాయిన్ అయిపోయాను. సడన్ గా డాడీకి ఫిట్స్ అటాక్ అయింది, చాలా సివియర్ అయిపోయింది. తమ్ముడికి చాలా పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది సేమ్ ఒకే టైంలో. అంటే బ్యాక్ మొత్తం స్కిన్ అంతా ఇదైపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అదే ఎందుకు? యాక్సిడెంట్, పిల్లలు వెళ్తుంటారు కదా బైక్ లో, అలా ర్యాండమ్ యాక్సిడెంట్ అంతే. ఓవర్ స్పీడ్ అని ఏం లేదు, ఏదో కరెంట్ వైర్ ఏదో పడి సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయింది. సో ఆ మూమెంట్ లో మమ్మీకి ఎప్పుడు నా పక్కన ఉండి అలవాటు కదా, వచ్చే అని అలా నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఈ ఫీల్డ్ లో వాళ్ళు కావచ్చు, ఎవ్వరు నాకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగి ఉంది అన్న అట్లీస్ట్ మీకు పాసిబుల్ అని ఎంత చూడండి, హెల్ప్ చేయండి అని. ఎవరు ముందుకు రాలేదు. సో ఆ మూమెంట్ లో నేను డిసైడ్ అయ్యాను, ఓకే మనమే కష్టపడాలి, మనమే మన పేరెంట్స్ ని చూసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే వాళ్ళు రారు, ఫీల్డ్ లో అనేవాడు ఎవరు రారు కదా, మనమే చూసుకోవాలి. డాడీ తర్వాత నేనే కదా చూసుకోవాలి అని నేను ఇంకా బెంగళూరుకి ఫుల్ స్టాప్ పెట్టేసాను. అలా అది కోర్స్ కంప్లీట్ చేసి కూడా అది కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడే ఆగిపోయాను. ఈవెంట్స్ కంటిన్యూ చేస్తున్నాను. మా డాడీ కూడా రియలైజ్ అయ్యారు, నా మీద కన్నా మా డాడీకి నా మీద కన్నా మా డాడీకి ఎక్కువ ట్రస్ట్ అనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి డాడీ కూడా రియలైజ్ అయ్యారు, ఓకే వాళ్ళు ఎవరు రారు, మన ఫ్యామిలీ మనమే కాబట్టి మనమే చూసుకోవాలి. అప్పటి నుండి డాడీకి అంతే కదా, ఒక్కసారి ఫిట్స్ అటాక్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను కూడా వదిలేకుండా తమ్ముడిని మాత్రం చెన్నైకి పంపించేసి ఇంజనీరింగ్ కోసం నేను ఇక్కడే ఇలాగే అన్ని మేనేజ్ చేసుకుంటూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.